Hi friends, ఎలా ఉన్నారు? This is Kishore Mondi. You are watching Kishore Mondi Educational Stars. ఈ ఛానల్ చూస్తుంది ఎవరైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా అందుతాయి. ఈరోజు మనం చెప్పుకోబోయే సబ్జెక్ట్ కనుక చూసినట్టయితే ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్. ఇది డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కి ఉంటుంది సబ్జెక్ట్. దీని సబ్జెక్ట్ కోడ్ EE404. అండ్ ఈ రోజు మనం పర్టికులర్ గా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ చూసినట్టయితే ఇన్స్టాలేషన్ ఆఫ్ లైటింగ్ అండ్ పవర్ లోడ్స్. సో ఇప్పుడైతే మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే టాపిక్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఈ టాపిక్ లో చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది వైరింగ్ సిస్టమ్. వాట్ ఈజ్ వైరింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైరింగ్ సిస్టమ్ wires are cables connecting different various electrical appliances for the distribution of electrical energy from the supplier's meter board to the number of electrical appliances for the use in domestic purpose is known as wiring system. అంటే వైర్స్ లేదా కేబుల్స్ ని మనం ఏదైతే సప్లయర్ మీటర్ బోర్డ్ నుంచి వచ్చే ఎలక్ట్రికల్ ఎనర్జీని డిఫరెంట్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కి స్విచ్చెస్ లేదా ఎంసీబీస్ ద్వారా కనెక్ట్ చేసే ప్రాసెస్ ని మనం వైరింగ్ సిస్టమ్ అనేసి అంటాం. అయితే ఈ కరెంట్ అనేది డొమెస్టిక్ పర్పస్ అంటే హౌసెస్కి, షాప్స్కి, ఆఫీసెస్కి ఇలాంటి వాటికైతే మనం సింగిల్ ఫేజ్ సప్లైని అయితే యూజ్ చేస్తాం. లేదు ఇండస్ట్రియల్ పర్పస్ కోసం అయితే 3 ఫేజ్ సప్లైని అయితే మనం యూజ్ చేస్తాం. ఇండస్ట్రియల్ పర్పస్ కోసం సింగిల్ ఫేజ్ సప్లైలో ఒక ఫేజ్, ఒక న్యూట్రల్ సర్వీస్ లైన్ లేదా సర్వీస్ మెయిన్ ద్వారా మన ఇంటికి అయితే వస్తుంది. అసలు సర్వీస్ లైన్ లేదా సర్వీస్ మెయిన్ అంటే ఏంటి, దానివల్ల మనకి యూజ్ ఏంటి అదైతే ఇప్పుడు మనం చూద్దాం. ఏదైతే సప్లయర్స్ డిస్ట్రిబ్యూషన్ లైన్ నుంచి మన ఇంటికి అంటే హౌసెస్కి లేదా షాప్స్కి లేదా ఆఫీసెస్కి ఎలక్ట్రిసిటీని అయితే ఫ్లో చేస్తుందో దాన్ని మనం సర్వీస్ లైన్ లేదా సర్వీస్ మెయిన్ అని అంటాం. ఇక్కడ దానికి సంబంధించిన ఇమేజ్ అయితే ఉంది చూడండి. సో ఈ సర్వీస్ లైన్ లేదా సర్వీస్ మెయిన్ లో కూడా మళ్ళీ 2 టైప్స్ అయితే ఉన్నాయి. ఓవర్ హెడ్ సర్వీస్ లైన్ ఆర్ అండర్ గ్రౌండ్ సర్వీస్ లైన్. ఫస్ట్ వన్ ఓవర్ హెడ్ సర్వీస్ లైన్, second one underground cable service line. సో ఇప్పుడు ఓవర్ హెడ్ సర్వీస్ లైన్ అంటే ఏంటి, అండర్ గ్రౌండ్ సర్వీస్ లైన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఓవర్ హెడ్ సర్వీస్ లైన్ అంటే ఏంటో చూద్దాం. ఓవర్ హెడ్ సర్వీస్ లైన్ మనం ఏదైతే బేర్ కండక్టర్స్ తో ఒక పోల్ నుంచి ఇంకో పోల్ కి ఎలక్ట్రిసిటీని ఫ్లో చేయడానికి బేర్ కండక్టర్స్ ని పైన అంటే పోల్ పైన అరేంజ్ చేసినట్టయితే దాన్ని మనం ఓవర్ హెడ్ సర్వీస్ లైన్ అనేసి అంటాం. ఇది జనరల్ గా మన లొకాలిటీస్ లో ఎక్కడైనా చూడొచ్చు. పోల్ నుంచి పోల్ కి బేర్ కండక్టర్స్ అయితే వెళ్తూ ఉంటాయి. సో ఇలా వచ్చిన దాన్ని మనం ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేస్తాం, లేదంటే సర్వీస్ లైన్ ద్వారా అంటే లేదా సర్వీస్ వైర్ ద్వారా మనం మీటర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ అయితే అండర్ గ్రౌండ్ కేబుల్ సర్వీస్ లైన్ గురించి అయితే తెలుసుకుందాం. సెకండ్ వన్ అండర్ గ్రౌండ్ కేబుల్ సర్వీస్ లైన్. ఇందులో కూడా మనం కరెంట్నే యూజ్ చేస్తాం, కాకపోతే ఓవర్ హెడ్ ద్వారా కాదు, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారా మనం అయితే కరెంట్ అయితే సప్లై చేస్తాం. అంటే అండర్ గ్రౌండ్స్ లోని కేబుల్స్ అంటే లో టెన్షన్ కేబుల్స్ ని 31/2 కోర్ కేబుల్స్ అయితే మనం అండర్ గ్రౌండ్ కేబుల్ కనెక్షన్స్ కోసం అయితే యూజ్ చేస్తాం. సో ఇప్పుడైతే మనం ఓవర్ హెడ్ సర్వీస్ లైన్ లో ఎన్ని టైప్స్ లో మనకి కనెక్షన్స్ అయితే ఇస్తారో కరెంట్ ని ఇదైతే చూద్దాం. ఫస్ట్ వన్
యూజింగ్ వెదర్ ప్రూఫ్ కేబుల్స్ ద్వారా. Second one, roof pole connection. Third one, bare conductor connection. Fourth one, GI pipe service line connection. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ అయినా వెదర్ ప్రూఫ్ కేబుల్ సర్వీస్ లైన్ కనెక్షన్ గురించి అయితే తెలుసుకుందాం. వెదర్ ప్రూఫ్ కేబుల్స్ సర్వీస్ లైన్ కనెక్షన్. సో ఇది జనరల్గా డొమెస్టిక్ పర్పసెస్ అంటే షాప్స్కి, హౌసెస్కి, అలాగే ఆఫీసెస్కి యూజ్ చేస్తూ ఉంటాం ఈ వెదర్ ప్రూఫ్ కేబుల్స్ని. అయితే ఇది లో టెన్షన్ పోల్స్ అంటే పోల్స్ నుంచి ఏదైతే మన యూజ్ అంటే హౌస్ కానీ, షాప్స్ కానీ, ఆఫీసెస్ కానీ ఉన్నాయో 40 మీటర్స్ డిస్టెన్స్ కన్నా తక్కువ దూరం ఉన్నప్పుడు ఈ వెదర్ ప్రూఫ్ కేబుల్ సర్వీస్ లైన్ కనెక్షన్ అయితే మనం యూజ్ చేస్తాం. మరి నెక్స్ట్ బేర్ కండక్టర్ కనెక్షన్ సర్వీస్ లైన్ గురించి అయితే చూద్దాం. బేర్ కండక్టర్ సర్వీస్ లైన్ కనెక్షన్. ఇందులో ఏంటంటే మనం యూజ్ చేసేది అంటే హౌస్కి, పోల్కి, లేదంటే కమర్షియల్ పర్పస్ ఏదైనా సరే పోల్కి, కమర్షియల్ పర్పస్కి 40 మీటర్స్ కన్నా ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు అక్కడ మనం వెదర్ ప్రూఫ్ కేబుల్స్ని యూజ్ చేయలేని పరిస్థితుల్లో ఈ బేర్ కండక్టర్ సర్వీస్ లైన్ కనెక్షన్ అయితే మనం యూజ్ చేస్తాం. అంటే ఒక సూటబుల్ హైట్లో వాల్కి బ్రాకెట్స్ అనేవి ఫిక్స్ చేస్తాం, దానికి ఇన్సులేటర్స్ అనేవి అటాచ్ చేసి దానికి ఈ బేర్ కండక్టర్స్ని అయితే కనెక్ట్ చేస్తాం. ఎక్కడైతే దగ్గరలో ఉన్న లో టెన్షన్ పోల్ ఏదైతే ఉందో దాని నుంచి కనెక్ట్ చేసి మనం ఈ బేర్ కండక్టర్స్ని అయితే ఆ బ్రాకెట్స్ ఉన్న ఇన్సులేటర్స్ ఉంటాయి కదా దానికైతే కనెక్ట్ చేస్తాం. అక్కడి నుంచి వెదర్ ప్రూఫ్ కేబుల్స్ కనెక్ట్ చేసి మీటర్ బోర్డ్కి అయితే మనం కనెక్షన్ అనేది ఇస్తాం. నెక్స్ట్ అయినా రూఫ్ పోల్ కనెక్షన్ గురించి అయితే చూద్దాం. రూఫ్ పోల్ కనెక్షన్ సర్వీస్ లైన్. పేర్లో ఉన్నట్టుగానే రూఫ్ అంటే ఒక హౌస్ సర్టైన్ హైట్ కన్నా తక్కువ హైట్లో ఉన్నప్పుడు అక్కడ కరెంట్ అంటే బేర్ కండక్టర్స్ కానీ, వెదర్ ప్రూఫ్ కేబుల్స్ కానీ కనెక్ట్ చేయలేని పరిస్థితుల్లో ఒక పోల్ని అయితే రూఫ్ పైన అడ్జస్ట్ చేస్తాం. అలా అడ్జస్ట్ చేసిన పోల్కి ఇన్సులేటర్స్ అనేవి ఫిక్స్ చేసి దానికైతే దగ్గరలో ఉన్న పోల్ నుంచి కనెక్షన్ అయితే ఇస్తాం. దాన్ని మనం రూఫ్ పోల్ కనెక్షన్ సర్వీస్ లైన్ అనేసి అంటాం. మరి నెక్స్ట్ అయినా జిఐ పైప్ సర్వీస్ లైన్ కనెక్షన్ గురించి అయితే చూద్దాం. జిఐ పైప్ సర్వీస్ లైన్ కనెక్షన్. ఇందులో ఏంటంటే ఇలాంటి ఒక పైప్ని మన హౌస్ పైన పెడతామన్నమాట. అంటే అలా పెట్టిన దానికి ఇన్సులేటర్స్ అనేవి ఫిక్స్ చేసి ఉంటాయి. అలా ఫిక్స్ చేసిన ఇన్సులేటర్స్కి దగ్గరగా ఉన్న లో టెన్షన్ పోల్ నుంచి ఒక అదే బేర్ కండక్టర్స్ అనేవి ఇన్సులేటర్స్ ఫిక్స్ చేసి అక్కడి నుంచి వెదర్ ప్రూఫ్ కేబుల్ ద్వారా ఈ పైప్ లోపల నుంచి హౌస్ అంటే మీటర్ బోర్డుకి అయితే కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్టిమేషన్ ఆఫ్ లైటింగ్స్ అండ్ పవర్ లోడ్కి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ ఇది. నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఆ వీడియోని మీరు కనుక మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఒకవేళ డిస్లైక్ చేయాలి అనుకుంటే కనుక
ఎందుకు డిస్లైక్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలా పెట్టడం ద్వారా నెక్స్ట్ వీడియోస్ నుంచి ఆ రీజన్ని రిపీట్ కాకుండా అయితే చూసుకుంటాను. సో థ్యాంక్ యూ. జై హింద్.